రమాదేవి ప్లాన్ ప్రకారం చామంతి సర్టిఫికేట్లని తీసుకొని దాచిపెట్టేసి ఉంటుంది. దాంతో సర్టిఫికేట్లు లేకపోవటంతో ఇంటి దగ్గరే ఎవరో నా సర్టిఫికేట్లని కాజేశారు అని చామ్ పరుగులు పెడుతూ ఇంటికి వస్తూ ఉంటుంది. ఇంకోవైపు ప్రేమ్, నిషా ఇద్దరూ కూడా పర్సనల్గా వెళ్ళి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ప్రేమ్ ప్లాన్ ప్రకారం నిషానే ఈ పెళ్లి వద్దని చెప్తుంది. చూస్తూ ఉండు అని చిట్టితో కలిసి ప్లాన్ చేసి ఉంటాడు. అలా పర్సనల్గా మాట్లాడుకున్న తర్వాత ఇద్దరు వచ్చి హాల్లో నిలబడి ఉంటారు. ఏంటి ప్రేమ్, నీకు అమ్మాయి నచ్చిందా, నిషా నచ్చిందా అని రమాదేవి అడగటంతో నాకు నచ్చిందని చెప్తూ ఇప్పుడు నిషా నేను నచ్చలేదని చెప్తుంది. చూస్తూ ఉండు, ఎందుకంటే నేను అలా మాట్లాడాను కదా అని అనుకుంటూ ఉంటాడు. ఏమ్మా నీకు అబ్బాయి నచ్చాడా అని నిషా వాళ్ళమ్మ నిషాని ప్రశ్నిస్తూ ఉంటుంది. నేను పెళ్ళంటూ చేసుకుంటే ప్రేమ్నే చేసుకుంటాను అని నిషా చెప్పటంతో ప్రేమ్ చాలా చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అదేంటి, నేను నచ్చలేదని చెప్పాలి కదా, అందుకే కదా నేను నిషా నచ్చిందని చెప్పాను, ఇప్పుడు నా ప్లాన్ అంతా ఇలా తలక్రిందులు అయిపోయిందే అని ప్రేమ్ టెన్షన్ పడుతూ చాలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అయితే త్వరలోనే ముహూర్తాలు పెట్టుకుందాం అని వాళ్ళు మాట్లాడుకుంటూ పెళ్లి కూతురు వాళ్ళని సాగనంబటానికి రమాదేవి వాళ్ళందరూ బయటికి వస్తారు. అప్పుడే చామ్ పరుగులు పెడుతూ లోపలికి వస్తూ ఉంటుంది. అదేంటి, చామ్ కాలేజీలో అడ్మిషన్ కోసమని వెళ్ళి ఇలా ఇంటికి వచ్చేసింది అని ప్రేమ్ అనుకుంటూ చామ్ ఏమైంది, ఎందుకు ఇంటికి వస్తున్నావు అని ఎదురు వెళ్ళి ప్రశ్నిస్తూ మాట్లాడుతూ ఉంటాడు. అప్పుడే నిషా చామంతిని చూసి ఎవరా అమ్మాయి అని ప్రశ్నిస్తూ ఉంటుంది. అవును, ఆ అమ్మాయికి ఈ ఇంటికి మధ్య ఉన్న సంబంధం ఏంటి, ప్రేమ్ ఎందుకు మాట్లాడుతున్నాడు అని పెళ్లి కూతురు అమ్మ కూడా ప్రశ్నిస్తూ ఉంటుంది. తను మా ఇంట్లో పని మనిషి అని రమాదేవి చెప్తుంది. తను నాకు నచ్చలేదు, ముందు ఈ ఇంటి నుంచి ఆ పని మనిషిని పంపించేసేయండి అని నిషా చెప్తూ ఉండటంతో రమాదేవి టెన్షన్ పడుతూ ఉంటుంది.